15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ కొనాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కష్టమైపోయింది. రియల్మీ వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఇచ్చే ప్రాసెసర్లని సిగ్గు లేకుండా 30,000 రూపాయల బడ్జెట్ లో అమ్ముతున్నారు. దానికి నిదర్శనమే రియల్మీ 16 ఇంకా రియల్మీ 16T. ఇలాంటి సిచ్యువేషన్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో వివో T5 లైట్ లాంచ్ అయితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మొబైల్ కి సంబంధించిన BA సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు. లాంచ్ చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సరే పోనీ మీరు చెప్పండి, ఇది మంచి టైమేనా 15,000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ లాంచ్ చేయడానికి? హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో T5 లైట్ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ స్పెక్స్, స్టోరేజ్ టైప్, ఎవ్రీథింగ్ ఇప్పుడు లీక్ అయిపోయాయి. లాంచ్ ఒక్కటి మిగిలింది. 15,000 రూపాయల బడ్జెట్ లోనే ఈ మొబైల్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా క్లిక్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. మొదటిగా డిజైన్ గా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫేమ్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి వర్టికల్ షేప్ లో అయితే ఉంటాయి. లీక్స్ ప్రకారంగా మాత్రమే ఈ డిజైన్ తో వస్తున్నాయి అంటున్నారు. ఈ డిజైన్ తో రాకున్నా స్పెక్స్ మాత్రం పక్కా ఇవే వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ ని వాడతారు, ఎందుకంటే వీళ్ళదే కదా, తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బాటమ్ లో సింగిల్ స్పీకర్, IP65 వాటర్ రేటింగ్, LCS సర్టిఫికేషన్, అదే అండి మిల్టీగేట్ సర్టిఫికేషన్ లాగానే ఉంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, USB Type-C 2.0 ఉంటే 8.3 mm థిక్నెస్, 209 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. లీక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే డిజైన్ లో చిన్న చిన్న చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీలో మాత్రం యాజ్ ఇస్ లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి, పెద్దగా చేంజెస్ అయితే కనిపించట్లేదు. ఇంతకీ ఈ డిజైన్ మీకు ఓకే అంటారా? అలాగే నా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఓకే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటాయి ఇవ్వడం మర్చిపోవద్దు. డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచెస్ కి సంబంధించిన HD+ LCD ప్యానల్ అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1200 హై బ్రైట్నెస్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇది LCD ప్యానల్ కాబట్టి 1200 హై బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఇది లీక్స్ ప్రకారంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ 1200 పీక్ బ్రైట్నెస్ ని వీళ్ళు హై బ్రైట్నెస్ కింద రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో. రీసెంట్ గా వచ్చిన మొబైల్స్ లో ఫుల్ HD ప్యానల్ వాడినప్పటికీ కూడా 1000 నిట్స్ 1100 పీక్ బ్రైట్నెస్ మాత్రమే మెన్షన్ చేశారు. అలా చూసుకుంటే ఇది HD+ ప్యానల్ కాబట్టి బ్రైట్నెస్ ఇంకా తక్కువగానే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. బ్రైట్నెస్ గురించి లెక్చర్ ఇవ్వడం బాగా ఎక్కువైపోయినట్టుంది కదా, కాసేపు దీన్ని పక్కన పెట్టేసి. ఇది ఎలాగో HD+ ప్యానల్ కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడలేరు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా మనం HDR లో ప్లే చేసుకోలేము. కానీ యూట్యూబ్ లో మాత్రం మీకు మంచి క్వాలిటీలోనే వీడియోస్ అయితే ప్లే అవుతాయి. అది ఆప్టిమైజేషన్ వల్ల కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇది LCD ప్యానల్ కాబట్టి బెజల్స్ కాస్త పెద్దగానే ఉంటాయి. బ్రైట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. నార్మల్ గా సోషల్ మీడియా కంటెంట్ చూస్తా అంటే మాత్రం బాగానే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మేజర్ లీక్స్ ప్రకారంగా డైమెన్సిటీ 6000 వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెసర్ ఇస్తే కనుక LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ వాడతారు. ఎందుకంటే ఇది ఓల్డ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కి ఈ కాన్ఫిగరేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి Adreno 6 మీద రన్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశంలో ఈ మొబైల్ యొక్క బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి 2+ years అప్డేట్స్ మాత్రమే ఇస్తారు. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. కొన్ని లీక్స్ ప్రకారంగా ఈ మొబైల్ లో డైమెన్సిటీ 6400 వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. 6300 ప్రాసెసర్ కన్నా కాస్త ఈ 6400 ప్రాసెసరే బెటర్ కాబట్టి ఇది ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి వివో వాళ్ళ ప్లాన్ ఏంటో చూడాలి. సరే, చిన్న ఇంప్రూవ్మెంట్ గా బేస్ వేరియంట్ ని 464GB కాకుండా 128GB గా తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ అయితే అస్సలు సూటబుల్ కాదు. నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు, కానీ ఏ సెన్సార్ అని మాత్రం బయటికి రాదు. ఎందుకంటే ఇచ్చినా కూడా ఏదో నార్మల్ సెన్సార్ మాత్రమే ఇస్తారు. OS కూడా సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు బయటకు రివీల్ చేస్తారు? సెకండరీ కెమెరా అంటూ ఏది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఏ సెన్సార్ అనో లేదంటే ఫ్లికరింగ్ సెన్సార్ అనో మాత్రం మెన్షన్ చేస్తారు. ఫ్రంట్ వచ్చేసి 8MP కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే డీసెంట్ గానే ఉంటుంది, ఎందుకంటే వివో బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి. కానీ కెమెరాస్ మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ఈ మొబైల్ తీసుకోకండి. బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh తో పాటు 44W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 hour 20 minutes అలా టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తప్పకుండా వస్తుంది. ఇది LCD ప్యానల్ తో వస్తున్న మొబైల్ కాబట్టి
ఎక్కువసేపు మీరు మొబైల్ వాడినా లేదంటే ఎండలోకి వెళ్ళినా కూడా 1 డే అయితే వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని విన్న తర్వాత అందరికీ ఒకటే అనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ మొబైల్ కి చిన్న చిన్న మార్పులు చేసి ఈ మొబైల్ ఈసారి తీసుకొస్తున్నారు అని. ఫ్యూచర్ అప్గ్రేడ్ చేద్దాము అంటేనేమో బడ్జెట్ ఎక్కువ లేదు, కొన్ని ఉన్న వాటిలోనే ఏదన్నా అప్గ్రేడ్ చేద్దాము అంటేనేమో ర్యామ్ అండ్ రోమ్ యొక్క ప్రైసెస్ అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకోసం ఈ మొబైల్ లో పెద్దగా అప్గ్రేడ్స్ అయితే మనకు కనిపించట్లేదు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 464 GB ఇచ్చిన 128 GB ఇచ్చినా కూడా 15,000 రూపాయల బడ్జెట్ నుంచే స్టార్ట్ అవుతుంది, అది కూడా కార్డ్ ఆఫర్ కలుపుకొని. సో 15,000 రూపాయల బడ్జెట్ లో ఇంట్లో ఒక ఫోన్ కావాలి లేదంటే నార్మల్ గా యూజ్ చేస్తాను మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే ఇంకొక 2 వీక్స్ అయితే మీరు వెయిట్ చేయాల్సిందే ఈ మొబైల్ కోసం. ఇంతకీ ఈ మొబైల్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకుండానే ఈసారి తీసుకురాబోతున్నారు కదా, మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? లీక్ అయిన స్పెసిఫికేషన్స్ తో మాత్రమే ఈ వీడియో చేశాను, నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ జరిగితే కనుక కమెంట్ లో డెఫినెట్ గా మెన్షన్ చేస్తాను. మరి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 15,000 రూపాయల బడ్జెట్ లో మొబైల్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.